వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని మెయిన్ రోడ్ జంక్షన్ లో అయితే ఉన్నాము. చూస్తుంటే అంటే గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చిన్న చిన్న చినుకులు పడి కొంచెం విజయనగరం ప్రజల్ని ఊరట కలిగించిన మళ్ళీ అంటే ఎండలు బగబగ మండుతూ అయితే స్థానికులను అయితే చాలా అంటే తీవ్ర ఎండల వల్ల చాలా మంది కూడా బయటకు వచ్చి పనులు చేసుకోవడానికి వెళ్ళిన కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళిన కావచ్చు, అంటే మరీ ముఖ్యంగా రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళైతే చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఎండలో చూసారు కదా, అంటే ఈ ఎండ వల్ల అంటే జనాలు ఎవరు కూడా తిరగలేని పరిస్థితి అన్నమాట. మొత్తం 45 degrees లో విజయనగరంలో ఎండ అయితే ఉందని అయితే చెప్పొచ్చు. అయితే ఈ ఎండ తీవ్రత గురించి అంటే స్థానికులు మాట్లాడదాము. అంటే ఇంకా ఇది మార్చి నెల మాత్రమే, ఇంకా అంటే ఏప్రిల్ మే ఇంకెలా ఉండబోతుందో అనేసి అయితే చాలా మంది కూడా ఎండల కోసం అయితే భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాము రండి. చాలా ఎక్కువగా ఉంది. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సో ప్రతి ఒక్కరు ఎండని గమనించి ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఉండాలనేసి ఈ ఎండ తీవ్రత తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మాకు ఎలా ఉందంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఎండలకి తట్టుకోలేరు. సో ఎండని తట్టుకోవాలంటే ఎక్కువ వాటర్ తాగి కొంచెం పాటిస్తే అందరూ ఎండ నుండి తప్పించుకోవచ్చు. నేను మెకానిక్ అన్న. తెల్లవారు 9:30-10 స్టాప్ చేస్తాను. ఎండలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడే ఎలాగుంటే నెక్స్ట్ నెల ఇంకెలా ఉంటుంది, ముసలి పరిస్థితి ఏంటి, పని చేయలేకపోతుంది. తెల్లవారు 10 వస్తాం, మళ్ళీ సాయంకాలం 7-8 వరకు ఉంటాం. ఇలా ఉంటే ఎలాగ? మార్చి నెలలో చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మేము వ్యవసాయం చేయడానికి చాలా అరుదైన ఇబ్బంది పడతాం. ఎందుకంటే కూలీలు రాకపోవడం వల్ల ఈ మార్చి నెలలో ఎంత ఎండలు ఉంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బందిగా ఉంది. లేబర్ రావట్లేదు, మాకు చాలా తీవ్రంగా ఉంది. ఏమేనంటే ఎండ అంటున్నారు, చాలా తీవ్రంగా ఉంది. మే నెలలో ఇంకా తీవ్రంగా ఉంటుంది కనుక చిన్నపిల్లలు మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మేము కోరుతున్నాం. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇది స్కూల్కి మా పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు వడదెబ్బ ఉండే ఏర్పాటు కూడా కనబడుతుంది. అంత తీవ్రమైన ఎండ ఉంటుంది. మరి చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉండే ముసలి వాళ్ళు కూడా ఎండ తీవ్రతను ఈ వడదెబ్బలు ఎక్కువగా తగిలేటట్టుగా కూడా ఉంది. కాబట్టి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. రోడ్ సైడ్ అంటే చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎండ కారణంగా వాళ్ళకి ఏ విధంగా ఉంది, బిజినెస్ అనేది నడుస్తుందా, వస్తున్నారా జనాలు ఏంటనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది మాది శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నాం. కాదు అంటే ఎండ ఇప్పుడు ఇది మార్చి నెల కదా, ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది. జనాలు కూడా బయటికి రాలేకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎలా నడుస్తుంది వ్యాపారం? వ్యాపారం అయితే స్లోగానే ఉంది. ఎండ బాగా ఉంది. నెక్స్ట్ సాయంత్రం చేసి అలాగలాగ అవుతుంది. తక్కువలో బాగా అయితే జనాలు తగ్గిపోయారు. అది అంతే అవుతుంది. వ్యాపారం స్లోగా ఉంటుంది. వాటర్ మిలన్ సీజన్ అయితే ఇది వచ్చే నెల 5వ నెల. ఈ నెల నుంచే స్టార్టింగ్ అవుతుంది. కానీ స్టార్ట్ అయిపోయిందిలేండి, కానీ కొంచెం స్లోగానే అవుతుంది. జనాలు తక్కువగా వస్తుండ్రు, స్పీడ్గా అయితే లేరు. ఇది పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడే ఎండలు ఎలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటాయో, మేము ఎలాగా అంటే వ్యాపారం చేసుకోవడం కానీ, లేదంటే స్కూల్కి వెళ్ళడానికి కానీ, కాలేజీలకు వెళ్ళడానికి ఏ విధంగా ఉంటుంది, ఈ ఎండలో మేము అసలు బయటికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే 45 degrees, 42 నుంచి 45 degrees అయితే ఈ ఎండ తీవ్రత అయితే చాలా ఉంటుంది అని అయితే చాలా మంది కూడా చెప్తున్నారు.